హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను విశాన్వి. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయార్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంత బాగున్నామా? యా సార్, మరి ఈ రోజు చూసినట్లయితే మన బీజేపీ ఎంపీ అన్న రఘునందన్ రావు గారు మాట్లాడుతూ మన టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేంత ధైర్యం లేదు, ప్రజలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అని చెప్తున్నా కూడా వాళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని మీటింగ్లు పెట్టడం తప్ప వాళ్ళు ఎందులోని ప్రజలకి హెల్ప్ చేయడం అట్లాంటి సమస్యల్లో పాల్గొనడం లేదు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు రఘునందన్ రావు గారు కేసీఆర్ గారికి పాఠాలు నేర్పే అర్హత రఘునందన్ రావు గారికి ఎక్కడదండి. కేసీఆర్ గారికి ఎక్కడ ఒగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు కాబట్టి ఈరోజు బీసీలకు న్యాయం చేయాలి, బీసీ నాయకులు మరి చట్టసభలలో ఉండాలనే నినాదంతో ఆయన బీసీ మేధావులు చెప్పినట్లుగా విన్నాడు. అంటే ఒకవేళ మేము నిలబడితే ఎవరో ఒకరు ఎమ్మెల్సీ అయ్యేవాళ్ళే. ఆ మూడు కూడా అసలు ఈ బీజేపీ వాళ్ళు ఏదైతే రెండు వచ్చినాయో రెండు కూడా వచ్చేవి కావు. ఈరోజు మేము ఇండిపెండెంట్ ఉన్న శ్రీపాల్ రెడ్డి గారు మేము సపోర్ట్ చేసినాం, నిలబెట్టుకున్నాం, గెలిపించుకున్నాం. అట్లనే ఈ రెండు సందర్భాలలో కూడా ఏంది అని అంటే వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడమే తప్పిస్తే వాస్తవాలకు మరి సత్యదూరంగా మాట్లాడడం అనేది రఘునందరావు అది మంచి పద్ధతి కాదు. అది ఆ మాటలు వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే ఈరోజు బీసీల సమస్య అనేది భారతదేశ సమస్య, బీసీల సమస్య భారతదేశ సమస్య. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు వాళ్ళు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి సర్వే చేయకుండా అక్కడ పౌరుల మీదనే వదిలేసి మీరు మాకు పంపండి ఆన్లైన్లో అన్నందుకు దాదాపు 44% మాత్రమే ఆ లెక్కలు వచ్చినాయి. దాదాపు 44 అంటే 6 ఇంకా 12% జనాభా బీసీలది రాలే. బీసీలది రాంది నువ్వు ఎలా ఫిక్స్ చేస్తావు? రిజర్వేషన్ అంటే 12% తగ్గిపోతుంది కదా, బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. అంటే సర్పంచుల విషయంలో కావచ్చు, వార్డు మెంబర్ల విషయంలో కావచ్చు, అలాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, జడ్పీపీలు, ఎంపీపీలు, ఈ లోకల్ బాడీ ఎన్నికలలో మొత్తం అన్యాయం జరుగుతుంది బీసీలకు. అందుకోసం మేము ఏం చేసినాము అని అంటే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం పాల్గొనకూడదు. మరి మేధావులందరూ కూడా వచ్చి చర్చలు చేశారు కాబట్టి మరి వారి వారి సామాజిక వర్గాలను గెలిపించుకోవటం అంటున్నారు కాబట్టి మనం ఎన్నికలలో పోకపోతే పోయేది ఏముంది, మనం తర్వాత మనకు చాలా అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పడం జరిగింది. అది ఓపెన్ డిబేట్లో కానీ సమావేశంలో ఆ సందర్భంగానే వెళ్ళలేదు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచినామని చెప్పి జబ్బలు జరుచుకుంటే తెలంగాణ ప్రజలకి ఏం చేస్తారనేది మేము అడుగుతూ ఉన్నాం. 8 మంది ఎంపీలు ఉన్నారు. తర్వాత బడ్జెట్లు 2 బడ్జెట్లు ఈరోజు వచ్చినాయి. 2 బడ్జెట్లో కూడా తెలంగాణకు గుండు సున్నా అయింది ఇచ్చారు అన్నప్పుడు జవాబు మీరు చెప్పాలి, రఘునందన్ గారు చెప్పాలా. ఎందుకంటే 8 మంది ఎంపీలతోటి మీరు ఏం చేశారు? మీ అధినాయకత్వాన్ని ఎందుకు అడిగి నిధులను తెలంగాణ ప్రజలకు తేవట్లేదు? అలాగే ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్న మరి రేవంత్ రెడ్డి గారు 8 మంది ఎంపీలు ఇచ్చాం. మరి ఆయన కూడా ఈరోజు అట్లా అన్నప్పుడు రఘునందన్ రావు గారు మరి రేవంత్ రెడ్డి గారిని అడగాలి, మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదని ఆయన అడగాలి. అంటే మేము ఏమంటున్నామంటే గెలుపు ఓటములు నిలబడడం అనేది అధిష్టానాలకు సంబంధించింది. ఓడుతాం గెలుస్తాం, కానీ ఆయా సందర్భాలలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది అధిష్టానాలకు సర్వ హక్కులు ఉన్నాయి పార్టీకి. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా శిరసా వహించారు. దాన్ని ఏం అనలేదు కదా. కానీ మీరు కోట్ చేసే క్రమంలో మీరు 8 మంది ఎంపీలను పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మీరు రాజ్యమేలుతూ తెలంగాణకి ఏం తెచ్చిండ్రు, ఇది కదా చెప్పాల్సింది. తర్వాత విభజన హామీలు 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఈరోజు 15వ సంవత్సరం కూడా అయిపోయింది. మరి ఈ సందర్భంలో 35 హామీలు నెరవేర్చాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు తెలంగాణ ప్రజల మీద వివక్షత ఎందుకు? దీనికి కారణం చెప్పాల్సిన అవసరం ఉంది రఘునందన్ గారు. కాబట్టి మేమేమంటున్నామంటే రఘునందన్ రావు గారు మీ అధిష్టానం మీద పోరాటం చేయండి, మా మీద దృష్టి పెట్టకండి. మీ అధిష్టానం మీద పోరాటం చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోండి, నిధులు ఎక్కువ తీసుకురండి. మీ పార్టీలో ఉన్నటువంటి డిసిప్లిన్లో భాగంగా బీసీలను అత్యధికంగా కుర్చీల మీద కూర్చునిపెట్టండి. అది మీ బాధ్యత.
మాకు నేర్పాల్సిన అవసరం లేదని మేము తెలియజేస్తున్నాము. సార్ అలాగే మన రఘునందన్ రావు గారు మాట్లాడుతూ కవితమ్మ గారిని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో బీసీలకు అన్యాయం చేసింది బీజేపీనే అని అలా అన్నావు. కానీ మీ పార్టీలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఈటల రాజేందర్ గారిని మంత్రి పదవి నుంచి దించింది మీ పార్టీనే కదా అన్నారు. అండ్ అలాగే మీ ఫ్యామిలీ మాత్రమే నాయకులు అవ్వాలా, మంత్రులు అవ్వాలా, మీ నాన్నగారు, మీ అన్నగారు, మీ తమ్ముడు గారు ఇంకెవరికి అర్హత లేదా, ఆ పదవులు ఇవ్వరా అని అనడం జరిగింది. ఏం చెప్తారు మీరు? ఒక ఎమ్మెల్యే కేసీఆర్ గారు, ఒక ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఒక ఎమ్మెల్యే కేటీఆర్ గారు, ఎమ్మెల్సీ కవిత గారు, 4 పోస్టులు తీసేయండి మీరు. 40 మంది ఎమ్మెల్సీలలో 4 పోస్టులు పక్కకి పెట్టేసేస్తే, ఎగ్జాంపుల్ 40 మంది ఎమ్మెల్సీలో ఒక కవిత గారిని పక్కకి పెడితే 39 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత ఓసీలే కదా ఉన్నది, వాళ్ళ కుటుంబం అయితే లేదు కదా. రెండవది 119 మంది నియోజకవర్గాలలో 3 ఎమ్మెల్యే పదవులు వాళ్ళకి తీసేస్తే 119 మైనస్ 3 పోతే ఎంతమ్మా? 16. అవునుగా 116 మంది ఓసీలు, తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే కదా ఉన్నది. దీంట్లో ఎక్కడ వివక్షత ఉంది? ఇది విచిత్రం కదా వాళ్ళు అనేది. మేమేమంటున్నామంటే, సరే మీరు మా మీద అయితే ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఆ ఆరోపణలకు మేమే విరుగుడుగా మీకేం అడుగుతున్నామంటే, ప్రశ్నిస్తున్నామంటే, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఇది 3వ దఫా ప్రధానమంత్రి గారు అన్నప్పుడు దేశవ్యాప్తమైనటువంటి బీసీ సర్వే ఎందుకు చేయరు? వాళ్ళకు చట్టసభలలో మీరు ఫిక్సేషన్ ఎందుకు చేయరు? చట్టసభలలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఇది మీరు సవరణ, చట్ట సవరణ చేస్తే అయిపోతుంది కదా. అంటే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రాజ్యాంగబద్ధంగా చట్టసభలలో రిజర్వేషన్స్ ఉన్నాయో దాన్నే మీరు సవరించి బీసీలకు కూడా అనుమతిస్తే సరిపోతుంది కదా. ఇది చేయకుండా ఉల్టా మా చేతిలో ఏం అధికారం ఉంది? ఒక రాష్ట్రమే కదా మా దగ్గర ఉంది. ఒక రాష్ట్రం మేమేం చేయగలుగుతాం? అమెండ్మెంట్ అంతా మీరే చేయాలి కదా. అంటే ఇది బీసీలను పక్కదారి పట్టివ్వడానికి. ఈరోజు ఒక ఓసీ అయినటువంటి మోదీ గారు తన కమ్యూనిటీని తన ముఖ్యమంత్రి కాలంలో బీసీ జాబితాలకు చేర్చుకొని నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం. మరి రఘునందన్ రావు గారు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంది అని అంటే, ఎంతైనా పార్టీలు వేరైనా కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యమనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము మా సంకల్పం ఒకటి, ప్రాంతీయ పార్టీ అయినా కూడా మేము తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడతామే తప్పిస్తే రాజకీయాలు మేము మాట్లాడం. కాబట్టి ఇట్లా పరిపాలనలో ఉన్నా, ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పోరాటం తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ఆత్మగౌరవం తప్పిస్తే వేరేది లేదు. కాబట్టి రఘునందన్ రావు గారు బీసీల కోసం ఏదైతే అడుగుతా ఉన్నావో, మా దగ్గర శాసనసభ స్పీకర్ బీసీ, శాసనసభ స్పీకర్ బీసీ, శాసన మండలి చైర్మన్ బీసీ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ గారు, నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు లాంటి ఎందరో మహానుభావులు ఈరోజు ఎమ్మెల్యేలై మినిస్టర్లు ఇచ్చిర్రు. అట్లనే ఎస్సీలకు కూడా అందరూ మంత్రులే ఉన్నారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏదైతే ప్రాధాన్యత బీఆర్ఎస్ ఇచ్చిందో నీ బీజేపీ ఇవ్వలేదు అనేది నీవు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు దయచేసి అవాకులు చెవాకులు ఆరోపణలు చేయకుండా మీరు కేంద్ర ప్రభుత్వంలో మీకు అవకాశం ఉంది, 3వసారి అధికారంలోకి వచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేస్తారనేది ప్రశ్న మీరే వేసుకొని మీరు అత్యధిక నిధులు తేవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు గుండు సున్నా 2వసారి కూడా. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు ఒకవేళ 16 స్థానాలు ఇదే ప్రజలు మాకు గిట్ట ఇచ్చినట్టే ఈరోజు ప్రధానమంత్రి మెడలు వంచి మేము బడ్జెట్ తెచ్చేవాళ్ళమే. కాబట్టి ఈరోజు 14 నెలలు అయిన తర్వాత ఈరోజు ప్రజలే రియలైజ్ అవుతూ ఉన్నారు. అనవసరంగా కేసీఆర్ లాంటి ఒక రాష్ట్రం తెచ్చిన నాయకుడిని పక్కకు పెట్టి ఈ దుర్మార్గులైనటువంటి భారతీయ జనతా పార్టీ, దుర్మార్గులైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేసినాం రా బాబు, మా జీవితాలు మేము నరకయాతనకు గురి చేసుకున్నాము, మా కళ్ళు మేము పొడుచుకున్నాము అనే పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికలలో ఈ 2 పార్టీలకు లోకల్ బాడీ ఎన్నికలలో త్వరలో రాబోతున్నాయి. కాబట్టి సర్వేలలో కూడా కాంగ్రెస్ బీజేపీ చేసిన సర్వేలలో కూడా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మేము భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఓటేస్తాం, కారు గుర్తుకు మాత్రమే ఓటేస్తామని చెప్పి ఈరోజు ప్రజలే అంటూ ఉన్నారు. జనసభలలో, గ్రామ పంచాయతీ సభలలో కూడా చర్చనీయాంశం అయిపోయింది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు చమరగీతం 14 నెలల్లో పాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అక్కరకు రాదు అనే విషయం ప్రజలు తెలుసుకురు. కాబట్టి మరి రఘునందన్ రావు గారు
మీ రాజకీయాన్ని మీ పార్టీ రాజకీయాన్ని మీరు చేసుకోండి, కానీ మా మీద దుమ్మెత్తి పోస్తే, కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తే అది ఉల్టా మీకే తగులుతా అనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.